హాయ్ అండి. ఇవాళ వీడియో వచ్చేసి మామూలు బ్లౌజ్తో మనం పార్ట్ నెక్ పెట్టమన్నారనమాట. ఇది ట్రెండింగ్లో లేదు, వేరే పెట్టుకోండి అంటే కూడా వాళ్ళు ఎప్పుడూ వేసుకోలేదంట. ఖచ్చితంగా పెట్టమని, అదే నెక్ పెట్టమని చెప్పారు. మనకు మామూలు బ్లౌజ్ ఇచ్చారు. అలాగే బ్లౌజ్ హైట్ పెంచాలి, హ్యాండ్స్ హైట్ పెంచాలన్నమాట. ఎలా కట్ చేసుకోవాలి హైట్ పెంచినప్పుడు అనేది, బ్యాక్ పార్ట్ పెంచినప్పుడు ఫ్రంట్ పార్ట్ పెంచాలా వద్దా అనేది ఫుల్ వీడియో చూడండి, మీకు అర్థమైపోతుంది అనమాట. కింద హాఫ్ ఇంచ్ అయితే కుట్ల కోసం వేసేసుకున్నాను. హెచ్చు తగ్గులు లేకుండా నీట్గా కట్ చేసేసాను కదా. ఇప్పుడు వచ్చేసి సైజ్ బ్లౌజ్ ఉంటుంది కదా, దాన్ని బ్యాక్ పార్ట్ మిడిల్కి చేసుకొని మనం నడుం లూజు, చెస్ట్ లూజ్ అవన్నీ చెక్ చేసుకుందాం. ఫస్ట్ అయితే మనం ఎలా కట్ చేయాలనేది అయితే చూసేయండి. ఫస్ట్ ఇక్కడ హైట్ పెంచమన్నారు కదా, నేను ఇక్కడ హైట్ కోసం అయితే ఒక హాఫ్ ఇంచ్ పెంచుతున్నాను అనమాట. ఇక్కడ వచ్చేసి పెంచేసుకొని బ్యాక్ పార్ట్ మిడిల్కి చేసి టైట్ కుట్ల దగ్గరికి ఎక్స్ట్రా క్లాత్ వరకు ఎక్స్ట్రా ఖర్చు కోసం అయితే 1 ఇంచ్ ఎక్స్ట్రాగా పెట్టేస్తున్నాను బ్యాక్ డాట్ కోసము. ఇప్పుడు షోల్డర్ దగ్గర నుంచి బ్యాక్ డాట్ ఉంటుంది కదా, అక్కడ వరకు నీట్గా టైట్గా పట్టేసుకొని హైట్ ఎక్కడికి వచ్చిందో అక్కడికి ఖర్చుతో సహా కలిపి మార్కింగ్ ఇచ్చేసేయండి. అక్కడికి ఒక లైన్ వేసేయండి. వీళ్ళు చూడండి మొత్తం లైనింగ్లు అయితే పీసులు ఇచ్చారనమాట. ఇవి ఉతికినా కూడా ఇంతే, ఇంకా ఏమి సింక్ అవ్వవు కాబట్టి నేను ఎక్కడ వాష్ చేయకుండానే కట్ చేస్తున్నాను. అలాగే చెస్ట్ లూజు ఎక్కడ ఫస్ట్ నుంచి చంక కింద కుట్టు వరకు లాగినట్టుగా చూసేసుకోండి, వచ్చేస్తుంది అనమాట. చూడండి ఇలా క్రాస్గా కొంచెం లాగినట్టుగా చూస్తే మనకి చెస్ట్ లూజ్ అనేది ఖర్చులతో సహా కలిపి వచ్చేస్తుంది. ఈ విధంగా చూడండి, నాకైతే 9 ఇంచులు వచ్చింది. పెట్టేసుకుంటున్నాను ఇక్కడ. చెస్ట్ వచ్చేసి 9 ఇంచులు, నడుము లూజ్ వచ్చేసి 8 ఇంచులు, అంటే 32 ఇంచుల నడుము లూజు, 36 ఇంచుల చెస్ట్ లూజ్ అనమాట. ఇక్కడ వచ్చేసి మనకు చిన్న సైజ్ కంటే కొంచెం మీడియం సైజ్ బ్లౌజ్ కటింగ్ ఇది. చూడండి చెస్ట్ నడుము ఎంత ఉందనేది ఇక్కడ మీకు రాసి చూపిస్తున్నాను. చెస్ట్ దగ్గరకు ఒక లైన్ వేసేస్తున్నాను. ఇప్పుడు వచ్చేసి మనకు బ్యాక్ పార్ట్ మిడిల్కి చేసుకొని నెక్ కాదు, ఇక్కడ మనకు పార్ట్ నెక్ పెట్టమన్నారు అన్నమాట. పార్ట్ నెక్ పెట్టమన్నారు కాబట్టి నేను వీళ్ళకైతే మనం మినిమంగా ఈ మీడియం సైజే కాబట్టి 7 ఇంచెస్ షోల్డర్ తీసుకుంటే సరిపోతుంది అనమాట. 7 ఇంచెస్ ఫుల్ షోల్డర్ తీసుకున్నాను. 7 ఇంచెస్ వచ్చేసి చంక డౌన్ తీసుకున్నాను. మనం ఇలా పార్ట్ నెక్ కానీ హై నెక్ కానీ పెట్టినప్పుడు షోల్డర్ ఎంత ఉంటుందో చంక డౌన్ కూడా అంతే ఉండాలన్నమాట. ఇంకా చంక డౌన్ 7 ఇంచెస్ పెట్టేసి ఇలా బాక్స్ షేప్ ఇచ్చేసుకొని ఈ మూలన మామూలు బ్లౌజ్కి అయితే 1.5 పెట్టుకుంటాం కదా, ఈ బ్లౌజ్కి 1 ఇంచ్ అయితే సరిపోతుంది. ఇప్పుడు వచ్చేసి ఈ 7 ఇంచెస్ మనం చంక కోసం మార్కింగ్ ఇచ్చాం కదా, అక్కడ నుంచి షోల్డర్ ఎంత ఉందో అంత ఖర్చులతో కలిపి మార్కింగ్ ఇచ్చేసుకొని మిగిలింది మొత్తం నెక్కు పెట్టేసేయండి. అప్పుడు బ్లౌజ్ బాగా సెట్ అవుతుంది. చాలామంది ఏం చేస్తారంటే నెక్కకు 3-3.5 ఇంచులు వదిలేసి మొత్తం షోల్డర్ పెట్టేస్తారు. అలా కాదు, ఫస్ట్ షోల్డర్ పెట్టేసుకొని మిగిలిన మొత్తం మనం నెక్కు కోసం వదిలేయాలన్నమాట. చూడండి ఇక్కడ నాకు 4 ఇంచులలో నెక్కుకు వచ్చేసింది. కరెక్ట్గా బాడీ మీద కరెక్ట్గా ఉంటుందన్నమాట. ఇంకా వీళ్ళకి ఇంకా నెక్ డౌన్ షేప్ కోసం అయితే 3.5 ఇంచులకు ఇచ్చానండి. ఇచ్చేసి అక్కడి నుంచి నీట్గా ఇలా బోట్ షేప్ అయితే ఇచ్చేసుకోండి. ఈ విధంగా ఇలాగే హై నెక్ కూడా పెట్టుకోవచ్చు అనమాట. ఇంకా కింద ఏ డిజైన్ నెక్ అయినా పెట్టుకోవచ్చు, మన ఇష్టం. అది వాళ్ళైతే పార్ట్ షేపే అడిగారు కాబట్టి ఇంకా నేను ఇక్కడ పార్ట్ షేపే ఇచ్చేస్తాను. సింపుల్గా కట్ చేసుకోవచ్చు. ఇంకా బ్యాక్ పార్ట్ మిడిల్కి చేసేసి నెక్ హైట్ వచ్చిన దానికంటే ఒక 1/4 ఇంచ్ పైకి మార్కింగ్ ఇవ్వండి. ఇంకా పైన మనం నెక్ లూజ్ ఎంత ఇచ్చామో కింద కూడా అంతే ఇచ్చేసి దీని లోపల పార్ట్ షేప్ ఇచ్చేసుకోవచ్చు. మీకు చిన్నగా కావాలంటే చిన్నగా ఇవ్వండి, పెద్దగా కావాలంటే పెద్దగా ఇవ్వండి. వీళ్ళు రౌండ్ నెక్ ఇచ్చారు కాబట్టి నేను కొంచెం వీళ్ళు డీప్గానే వేస్తారు కదా, కొంచెం డీప్గానే మార్కింగ్ ఇచ్చేసుకుంటున్నాను అనమాట రౌండ్గా. ఇంకా మనం వచ్చేసి ఇక్కడ దీనికి పైపింగ్ వేస్తాను. పైపింగ్ వేస్తే కూడా కొంచెం నెక్ చిన్నగా అవుతుంది కదా కట్ చేసిన దానికంటే, ఇంకా అందుకని చెప్పేసి డీప్గానే ఇస్తున్నాను అనమాట. వీళ్ళు డీప్గానే వేసుకుంటారు. ఇంకా బ్యాక్ సైడ్ పైన వచ్చేసి మనం బటన్ అయినా పెట్టుకోవచ్చు, లేదంటే నాడ అయినా పెట్టుకోవచ్చు అనమాట. ఇంక ఇక్కడ ఆమ్ రౌండ్ చెక్ చేస్తున్నాను సరిపోతుందా లేదా అని చెప్పేసి. ఎక్కడ నుంచి షోల్డర్ నుంచి చంక టైట్ కుట్టు వరకు 8 మీద 2 గీతలు అలా ఉంది. మనం పైన షోల్డర్ దగ్గర వచ్చేసి 1/4 ఇంచు కుట్టుకు వదిలేస్తాం. అలాగే 1/4 ఇంచు డౌన్ స్టిచ్ వేస్తాం షోల్డర్ వైపున ఈ బ్లౌజ్కి. ఆ రెండింటికి మార్కింగ్ ఇచ్చేసుకొని అక్కడ నుంచి చెక్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా టేప్ పెట్టేసి చూడండి చెక్ చేసుకోవాలి మనకు చంక సరిపోతుందా లేదా అని. సరిపోలేదనుకోండి దించాలి, ఎక్కువైందనుకోండి పైకి జరపాల్సి ఉంటుందన్నమాట. ఇక్కడ నేను మళ్ళీ చెక్ చేసుకుంటున్నాను. నాకు అక్కడ తగ్గుతుంది కొంచెంగా, అందుకని చెక్ చేసుకుంటున్నాను. ఒక 3 గీతలు అలా తగ్గుతుందన్నమాట. 8 ఇంచులకు తక్కువగా అలా వస్తుంది. టైట్ అయిపోతుంది మళ్ళీ చంక కరెక్ట్గా ఇవ్వలేదనుకోండి.
నేను ఇక్కడ వచ్చేసి ఇంకొక కొంచెం దించుతున్నాను అనమాట. నాకు ఒక 2, 3 గీతలంతా తగ్గుతుంది. 8 ఇంచులకు తక్కువగా వస్తుంది. 8 పైన రావాలి మనకి ఇక్కడ. ఇంకొక పావించు అలా దించేసుకొని మళ్ళీ రౌండ్ ఇచ్చి మళ్ళీ చెక్ చేసుకుంటే నాకు కరెక్ట్గా వచ్చేసింది అనమాట. ఇక్కడ చంక దగ్గర కరెక్ట్గా కట్ చేస్తేనే ఇలాంటి బ్లౌజెస్ నీట్గా సెట్ అవుతాయి అనమాట. చూడండి మనకి 8 మీద 2 గీతలు అలా వచ్చింది కదా, ఇంకా నీట్గా కట్ చేసుకోవడమే. ఇక్కడ షోల్డర్కి ఎదురుగా డాట్ అయితే రాదండి, ఎందుకంటే నెక్ డీప్ ఉంటుంది కదా. బ్యాక్ పార్ట్ 1 ఇంచ్ డాట్ కలిపేసుకొని టేప్ని ఇలా మిడిల్కి మర్చేసి వచ్చిన మిడిల్లో ఇలా డాట్ వేయండి. మామూలు బ్లౌజెస్కి అయితే షోల్డర్కి ఎదురుగా వేసేసుకోవచ్చు. ఇప్పుడు నీట్గా కట్ చేసేయడమే, మార్కింగ్ ఎలా ఉందో అలా మొత్తం కూడా. చూడండి ఇలా నీట్గా కట్ చేసేసుకోవాలి. ఇది నేను 2 బ్లౌజెస్ కట్ చేస్తున్నానండి. 2 సేమ్ డిజైన్ పెట్టాలన్నమాట. సిస్టర్వి సేమ్ శారీస్, కలర్స్ మాత్రం వేరు, సేమ్ డిజైన్స్ పెట్టించుకుంటున్నారనమాట ప్రతి దానికి. ఇలా నీట్గా కట్ చేసేయాలి. ఇక్కడ చూడండి కటింగ్ చేసేటప్పుడు ఎప్పుడైనా క్లాత్ని ఎలా పడితే అలా తిప్పుతూ ఉంటారనమాట. చూడండి నా చేయి తిరుగుతుంది కానీ క్లాత్ని తిప్పట్లేదు. మీరు క్లాత్ని తిప్పాలి అనుకున్నప్పుడు ఒక పిన్నిస్ పెట్టేసుకోండి మిడిల్లో, అప్పుడు మీరు ఎలా తిప్పితే అలా ఏమీ కాదనమాట. ఇంకా నడుము దగ్గర క్రాస్గా కొద్దిపాటి క్లాత్ తీసేసి ఎక్కడికక్కడ టక్స్ పెట్టేసుకోండి. బ్యాక్ పార్ట్ రెడీ అయిపోయింది. ఎప్పుడైనా సరే నెక్ ఇంత డీప్గా ఉంది కదా మనకి, ఫ్రంట్ పార్ట్ కూడా స్ట్రేట్ కటింగే కట్ చేయాలండి. క్రాస్ కటింగ్ కట్ చేయొచ్చు కానీ ఎక్కువగా డీప్గా ఉంది కాబట్టి క్రాస్ కటింగ్ సెట్ అవ్వదన్నమాట. కాబట్టి మనము ఫ్రంట్ పార్ట్ కూడా స్ట్రేట్ కటింగే తీస్తున్నాము అనమాట. ఈ బ్లౌజ్కి వచ్చేసి స్ట్రేట్ తీస్తేనే నీట్గా ఉంటుంది ఫ్రంట్లో చూడటానికి. ఇంకా చూడండి మిగిలిన క్లాత్లో మనం 1 మీటర్ తీసుకున్నాం కాబట్టి సరిపోతుందండి. హ్యాండ్స్ అనేది వీళ్ళు కొంచెం మీడియంగా వేస్తారనమాట. మళ్ళీ షార్ట్ హ్యాండ్ కాదు, అలా అని చెప్పేసి ఫుల్ హ్యాండ్ కాదు. ఇంకా బ్యాక్ పార్ట్ తీసేసుకొని ఇలా నీట్గా సెట్ చేసుకోండి. ఇప్పుడు చుట్టూరా ఎలా ఉందో అలా నీట్గా మార్కింగ్ ఇచ్చేసేయాలి మొత్తం కూడా. ఈ విధంగా నీట్గా మార్కింగ్ ఇచ్చేసుకోవాలి మొత్తం ఎలా ఉందో అలా. ఈ సైడ్ వైపున కూడా ఎక్స్ట్రాగా ఉంది కదా క్లాత్, చుట్టూరా మార్కింగ్ ఇచ్చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని తీసేయండి. ఇక్కడ చూడండి కొంచెం ఖర్చు ఎక్కువగా ఉందన్నమాట, అక్కడికి లైన్ అయితే వేసేస్తున్నాను. ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ నెక్. ఈ విధంగా ఫ్రంట్ నెక్ వచ్చేసి మనకు వెడల్పు పెరుగుతుంది ఇక్కడ, కాబట్టి పొడవు అనేది తగ్గించాలన్నమాట. ఎందుకంటే వెడల్పు 3.5 అలా ఉంది కదా, మనము ఎంత పొడవు వచ్చిందో అంత పొడవు పెట్టేసామనుకోండి నెక్ ఎక్కువైపోతుంది. ఇక్కడ చంక దగ్గర చూడండి ఒక 1/2 ఇంచ్ లోపలికి ఇలా పై వరకు తీయాలన్నమాట. ఇలాంటి బ్లౌజెస్కి కొంచెం పై వరకు కర్వ్ అనేది తీసేస్తే నీట్గా ఉంటుంది ఫ్రంట్ పార్ట్లో. ఇంకా ఫ్రంట్ పార్ట్లో మార్కింగ్ ఇచ్చేసాం కదా. ఇప్పుడు ఫ్రంట్ నెక్ 7 ఇంచెస్ ఉందండి వీళ్ళకి. నేను ఇక్కడ 1 ఇంచ్ తగ్గించి పెడతాను అనమాట. 6 ఇంచెస్ మాత్రం పెడతాం, ఎందుకంటే ఇక్కడ మనకు పొడవు తగ్గుతుంది, వెడల్పు పెరుగుతుంది. ఇది గుర్తుంచుకోవాలన్నమాట. ఇలాంటి బ్లౌజెస్ కట్ చేసినప్పుడు ఈ విషయం గుర్తుంచుకొని కట్ చేయాలి. చూడండి ఇలా 7 ఇంచెస్ వచ్చింది కదా, నేను 6 ఇంచెస్ కలా పెట్టుకున్నాను అనమాట. సరిపోతుంది, వెడల్పు పెరిగింది కాబట్టి మంచి రౌండే వస్తుంది అనమాట. ఇంకా నీట్గా రౌండ్ వేసేసుకొని ఇక్కడ ఫస్ట్ ఉక్స్ నుంచి 4వ ఉక్స్ వరకు మార్కింగ్ పెట్టేసుకోవాలి. ఇక్కడ క్రాస్ బెల్ట్ కూడా కొంచెం పైకి వచ్చినట్టుగానే వస్తుందండి, ఫ్రంట్లో మాత్రమే ఉక్స్ పట్టి దగ్గర. మిగతాదంతా ఓకేగానే ఉంటుందన్నమాట. బ్లౌజ్ లేదు మనకు అలా పైకి రాకూడదు అనుకుంటే ఉక్స్ పట్టి కొంచెం పెరుగుతుంది, కానీ ఏం పర్వాలేదు, బ్లౌజ్ అయితే నీట్గానే సెట్ అవుతుంది. ఇంకా ఫ్రంట్ హైట్ వచ్చేసి ఖర్చులతో సహా కలిపి 14 ఇంచులు పెట్టేసుకుంటున్నాను ఇక్కడ నేను. సైడ్ వైపున వచ్చేసి మనం చంక కింద కుట్టు నుంచి క్రాస్ బెల్ట్ వేసే వరకు ఎంత ఉందో చెక్ చేసుకొని పెట్టేసుకొని క్రాస్ బెల్ట్ షేప్ ఇచ్చేయడం అనమాట. ఇంకా ఖర్చులతో సహా కలిపి పెట్టేసుకొని ఇక్కడికి లైన్ వేసి ఈ విధంగా షేప్ ఇచ్చేసుకోవడం. చూస్తున్నారు కదా ఇలా. డాట్స్ వచ్చేసి 3 ఇంచెస్కి డాట్ పాయింట్ అండి. డాట్ గ్యాప్ వచ్చేసి 2 ఇంచెస్, డాట్ పొడవు వచ్చేసి 2.5 ఇంచులు వేస్తే సరిపోతుంది. డాట్స్ పెద్ద కష్టమేమీ కాదు, ఈజీగా వేసేసుకోవచ్చు. చూడండి ఉక్స్ పట్టికి మిడిల్లో ఒక డాట్, ఆమ్రోన్ సైడ్ ఒక డాట్ అనమాట. ఇంకా నీట్గా కట్ చేసేసుకోవడమే మొత్తం కూడా ఇలా. మన ఫ్రంట్ పార్ట్ కూడా రెడీ అయిపోయింది చూడండి. మొత్తం నీట్గా కట్ చేసేయాలి. ఇక్కడ కొంచెం ఎక్స్ట్రాగా ఉంది కదా తీసేస్తున్నాను, ఎందుకంటే మళ్ళీ నెక్ ఎక్కువైపోతుంది. ఇలా నీట్గా కట్ చేసేయాలి.
మనకు బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ రెండు రెడీ అయిపోయాయి కదా. ఇప్పుడు వచ్చేసి క్రాస్ బెల్ట్లు కట్ చేసుకోవాలన్నమాట. తర్వాత క్రాస్ బెల్ట్లు హ్యాండ్స్ రెండు కట్ చేసుకోవాలి. ఇక్కడ క్రాస్ బెల్ట్లు వచ్చేసి మనం ఇక్కడ ఫ్రంట్ పార్ట్ కట్ చేస్తాం కదా, అక్కడే ఆ మార్కింగ్ కనిపిస్తుంది కదా, అక్కడే వస్తాయి అన్నమాట మనకి. ఇంకా ఇప్పుడైతే క్లాత్ని 4 ఫోల్డింగ్స్గా వేసేసుకొని కింద ఎక్స్ట్రాలన్నీ తీసేయాలి. ఫస్ట్ చూడండి ఇలా నీట్గా 4 ఫోల్డింగ్స్గా వేసేసుకొని హెచ్చు తగ్గులు మొత్తం నీట్గా తీసేయాలి. ఇప్పుడు వచ్చేసి ఒక 1/2 ఇంచు కుట్లకి ఇక్కడ కూడా హ్యాండ్ హైట్ పెంచమన్నారనమాట. అందుకని నేను హ్యాండ్ హైట్ అయితే పెంచేసుకుంటున్నాను. చూడండి ఒక 1 ఇంచ్ అంతా పెంచుతున్నాను అనమాట. వీళ్ళు పెంచమన్నారు, మరి చంకలోకి వెళ్ళిపోయినట్టుగా ఉందని చెప్పేసి పెంచమన్నారనమాట. ఆ పెంచిన దగ్గర నుంచి మనం హైట్ పెంచిన దగ్గర నుంచి సైజ్ బ్లౌజ్ పెట్టేసుకోవాలి. ఇలా నీట్గా పెట్టేసుకొని హైట్ ఎక్కడికి వచ్చిందో అక్కడికి ఫస్ట్ మార్కింగ్ ఇచ్చేయండి. ఖర్చులతో సహా కలిపి ఇవ్వండి. అలాగే చంక డౌన్ కూడా మార్కింగ్ ఇవ్వండి ఎక్కడికి ఉందనేది. ఇప్పుడు చూడండి షోల్డర్ దగ్గర ఒక లైన్ వేసేసుకొని చంక డౌన్ దగ్గర ఒక లైన్ వేసేసుకొని షోల్డర్ దగ్గర 1.5 ఇంచ్ నుంచి నీట్గా డౌన్ ఇచ్చేసి ఈ హ్యాండ్ డౌన్లోకి కలిపేసుకోవాలన్నమాట. ఇంతేనండి, నీట్గా కట్ చేసుకోవడం. చిన్న ముక్క మనకి చంక కింద జాయింట్ పడుతుంది అనమాట. అది కుట్లల్లోకే వెళ్ళిపోతుంది కానీ వేసుకోవాలి. ఈ విధంగా నీట్గా కట్ చేసి షోల్డర్ దగ్గర టక్స్ ఇచ్చేసుకొని చంక టైట్ కుట్టు దగ్గర కూడా టక్స్ ఇచ్చేసుకొని ఫ్రంట్ పార్ట్ లోతు అనేది తీయాలన్నమాట. షోల్డర్ దగ్గర 1 ఇంచ్ వదిలేసుకొని చంక టైట్ కుట్టుకు మధ్యలో 3/4 ఇంచ్ లోతు ఉండేటట్టు స్టార్టింగ్లో సన్నగా, మిడిల్లో 3/4 ఇంచ్, ఎడ్జ్కి వచ్చేసరికి మళ్ళీ సన్నగా ఉండేటట్టు లోతు తీసేసి టక్స్ పెట్టేసుకోండి. ఇది ఫ్రంట్ పార్ట్కి స్టిచ్చింగ్ చేసేటప్పుడు రావాలన్నమాట. ఇప్పుడు క్రాస్ బెల్ట్లు వచ్చేసి మనం ఎలాంటి మెజర్మెంట్స్ అవసరం లేదు, ఎందుకంటే స్ట్రేట్ కటింగ్ కట్ చేసాం కదా. ఇక్కడ మనం ఫ్రంట్ తీసిన దగ్గర మార్కింగ్ ఉంది చూడండి, దానికి 1 ఇంచ్ యాడ్ చేసుకొని కలిపేసుకోండి, కట్ చేసుకోండి. మనకి ఖర్చులతో కలిపి వచ్చేస్తుంది అనమాట. ఇంతేనండి. నచ్చితే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చూస్తున్న అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు చూస్తున్నారు కానీ లైక్ ఇవ్వట్లేదు అనమాట. మీరు చూసిన ప్రతి ఒక్కరు లైక్ ఇచ్చి వెళ్ళండి. వీడియో అనేది ఇంకొంతమందికి రికమెండేషన్ అవుతుందన్నమాట. మీరు లైక్ ఇవ్వకుండా కామెంట్ చేయకుండా ఉంటే ఈ వీడియోలో ఏమీ మ్యాటర్ లేదని చెప్పేసి అక్కడే ఆగిపోతుంది. చూడండి నేను ప్రతి బ్లౌజ్కి ఏ డిజైన్ పెట్టాలనేది ఇలా మార్కింగ్ వేసి పెట్టుకుంటాను అనమాట. ఇంకా మెయిన్ క్లాత్ కట్ చేస్తున్నాను. ఇక్కడ మెయిన్ క్లాత్ కట్ చేసేది అయితే తీయలేదండి. వీడియో లెంతీగా ఉంటే కూడా ఎవరు చూడరు అనమాట, స్కిప్ చేస్తూ ఉంటారు. అందుకని ఏ బ్లౌజ్కి ఏ ప్యాటర్న్ అడిగారో అది పెన్నుతో నేను రఫ్గా మార్కింగ్ వేసేసుకొని అదే బ్లౌజ్కి మాత్రమే పిన్ చేస్తానమాట. ఎక్కడో శారీకో లేదంటే ఎక్కడో బుక్లో రాసేయను. బ్లౌజ్కి పిన్ చేస్తే మనం కట్ చేసేటప్పుడు చూసుకుంటాం అనమాట. చూసుకొని మనం శారీలోంచి తీసినప్పుడు ఏదో పెట్టామని చూసుకొని మర్చిపోకుండా వాళ్ళు చెప్పినట్టుగా స్టిచ్ చేసి ఇస్తాం. నచ్చితే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి.